అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. సార్ త్రిబుల్ గురించి చెప్పండి. RRR కానీ ఓఆర్ఆర్ కానీ జీక్యూబ్ అని చెప్తానండి. జీక్యూబ్ అంటే ఏంటని కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్. ఓఆర్ఆర్ వచ్చాక మన రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్ చరిత్ర తిరగరాసినట్టు అయిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సిటీగా మీరు చెప్పిన తర్వాత తెలిసింది సార్. అంటే ముంబై తోటో లేకపోతే చెన్నై తోటో లేకపోతే ఢిల్లీ తోటో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ అని మీరు చెప్పారు. అన్ని టాప్ ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీకు ఏపీ తెలంగాణ మొత్తం చూసుకున్నా ఓవరాల్ వచ్చాక ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ చాలా నెక్స్ట్ పెరగబోయే ఏరియా ఓవరాల్. మనం ఏంటి వెస్ట్రన్ కల్చర్కి వెళ్తాం, పబ్బులు క్లబ్లు అని. వెస్ట్రన్ వాళ్ళు మన గుడి కట్టుకుంటారు, బాలాజీ గుడి, వినాయకుడి గుడి, రకరకాల నేను ఫారిన్ కంట్రీస్లో చూసాను. వాళ్ళని మన కల్చర్ అడాప్ట్ చేసుకుని మనం కేక్లో ఆల్కహాలిక్ కలిపి అమ్ముతున్నాం. 100 ml కేక్లో 60 ml ఆల్కహాల్. అది ఎంత బాధాకరమైన విషయం. హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అపారమైన అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. హైదరాబాద్ గ్రోత్ను గమనిస్తే రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏంటంటే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కట్టిన తర్వాత అంటే హైదరాబాదు లిమిట్స్ నుంచి ఓఆర్ఆర్ వరకు వచ్చిన గ్రోత్ని మనం చూసాం కదా. ఇప్పుడు అదే తరహా గ్రోత్ ఓఆర్ఆర్కు త్రిబుల్ మధ్యలో ఉంటుందా? అది అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాని గ్రోత్ ఎంతవరకు ఉంటుంది అనే అంశాలని డాక్టర్ నంది రామేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే త్రిబుల్ గురించి చెప్పండి సార్. ట్రిపుల్ గురించి పెద్ద స్టోరీ ఉంటుంది శేషి గారు. ఎందుకంటే మీ ట్రిపుల్ అంటే మీకు ఏం తెలుసు? ట్రిపుల్ అంటే మన ఈయన రాజమౌళి గారు ట్రిపుల్ సినిమా రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఇంకా ఏం తెలుసు? మీరు రఘురామరాజు ట్రిపుల్ మీ దాంట్లో చెప్తుంటారు, మీ వీడియోలు చూస్తుంటాం కాబట్టి రాజకీయం, రౌడీయిజం, రియల్ ఎస్టేట్ అది మన కోట్. అది ఎందుకని రామేశ్వర గారు కొటేషన్. అది నా పేటెంట్. అది ఎవరైనా వాడినా మనం పట్టుకోవచ్చు. సో RRR కానీ ఓఆర్ఆర్ కానీ జీక్యూబ్ అని చెప్తానండి. జీక్యూబ్ అంటే ఏంటని కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక మన రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్ చరిత్ర తిరగరాసినట్టు అయిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సిటీగా గ్రో అవుతుంది. చెప్పినట్టు రియల్ ఎస్టేట్ రేట్లు వైపు చూసుకుంటే మనకు చాలా బెటర్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, కల్చర్ కానీ. మీరు చెప్పిన తర్వాత తెలిసింది సార్. అంటే ముంబై తోటో లేకపోతే చెన్నై తోటో లేకపోతే ఢిల్లీ తోటో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ అని మీరు చెప్పారు. అన్ని టాప్ ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మీకు ఏపీ తెలంగాణ మొత్తం చూసుకున్నా ఈ రెండింటికి ఉన్నంత ప్రాముఖ్యత మిగతా దానికి తక్కువ ఉంటుంది. అంటే అన్నీ మంచివే. వైజాగ్లో MVP కాలనీ అని ఉంటుంది, మేము విజయవాడలో బెంచ్ సర్కిల్ ఏదో ఉంది, అట్లా ఉండొచ్చు. చెన్నైలో పోయిస్ గార్డెన్, బోట్స్ క్లబ్ పెద్ద ఏరియా, పెద్ద పెద్ద మినిస్టర్లు, బ్యూరోక్రాట్స్ ఉండేది. అట్లే బెంగళూరులో ఇందిరానగర్, MG రోడ్, పూణేలో కొరేగాం పార్క్, ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఏరియాస్. సో RRR ఓవరాల్ వచ్చాక ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ చాలా ఈజీ అయింది. ఇంతకుముందు మనకి 2 గంటలు పట్టేది, ఇప్పుడు అరగంట 30 గంటలు వెళ్ళిపోతున్నాం. అది ఒక అంటే దూరం 50 కిలోమీటర్లు కూడా గంటకు మనం 100 km/h ట్రావెల్ చేసే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది. సో ఇప్పుడు RRR ఏమంటే ఓవరాల్ ఆల్మోస్ట్ 85%, ఓవరాల్ దాకా 80% కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎంతెంత పెరగాలో అంత పెరిగిపోయినాయి. నెక్స్ట్ పెరగబోయే ఏరియా ORR to RRR. అండ్ మీకు తెలియాల్సింది ఏంటి, పబ్లిక్కి ప్రతిరోజు కొన్ని వందల మంది వలసలు జరుగుతున్నాయి. మిగతా మన హైదరాబాద్ కాకుండా వితిన్ తెలంగాణ కానీ, ఫ్రమ్ AP కానీ, అక్రాస్ ది కంట్రీ, దేశం మొత్తం వస్తున్నారు. వీరైతే కొన్ని దాంట్లో ప్రపంచంలో కూడా కొంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు. ఇప్పుడు చూసుకుంటే కొంతమంది పేర్లు చెప్పని చీరలు కట్టుకుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు భార్యలుగా వచ్చి ఇండియా వాళ్ళకి చీరలు కట్టుకొని పూజలు చేస్తున్నారు. అది మనం ఏంటి వెస్ట్రన్ కల్చర్కి వెళ్తాం, పబ్బులు క్లబ్లు అని. వెస్ట్రన్ వాళ్ళు మన గుళ్ళు కట్టుకుంటారు, అక్కడ బాలాజీ గుడి, వినాయకుడి గుడి, రకరకాల నేను ఫారిన్ కంట్రీస్లో చూశాను. వాళ్ళని మన కల్చర్ అడాప్ట్ చేసుకున్నాం, మనం ఏంటి వాళ్ళ కల్చర్ అడాప్ట్ చేసుకున్నాం. సో 2 కాంట్రవర్సీ.
విచ్ ఇస్ నాట్, వాళ్ళు చేసిన మంచి పని ఏదైనా ట్రెడిషన్ వైపు వెళ్తాం, మనం చేసేది అంత మంచి పని కాదు. ఎన్నో జీవితాలు పాడైపోతాయి, డ్రగ్స్ అని, క్లబ్స్ అని, పబ్స్ అని. మొన్న ఎవరో చూసాను, కేక్లో ఆల్కహాలిక్ కలిపి అమ్ముతున్నారు. 100 ml కేక్లో 60 ml ఆల్కహాల్. అది ఎంత బాధాకరమైన విషయం, అది తెలియకుండా అలవాటు పడిపోతున్నారు యూత్. సో కమింగ్ RRR ఏంటంటే, రీజనల్ లింక్ రోడ్ అనేది కొంతవరకు ఆగిపోయిందండి. కేసీఆర్ గారి హయాంలో సెంట్రల్ గవర్నమెంట్తో సరైన బంధాలు లేక సెకండ్ టర్మ్లో పోయి పడే డిస్టెన్స్ అయినా, ఎప్పుడైతే మనం సెంట్రల్తో పెద్దన్నతో పెట్టుకుంటే చిన్న బయటకు రాలేడు. ఎందుకంటే ఇచ్చేది ఆయన, తీసుకునేది మనం. అక్కడ కొద్దిగా డిలే అయింది, RRR చాలా డిలే అయింది. ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అగ్రెసివ్గా, నాకు తెలిసి ఫస్ట్ 3 నెలల్లోనే 3-4 విజిట్స్ పెట్టారు హైకమాండ్. మన బీజేపీ నితిన్ గడ్కరీ కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, వీళ్ళందరినీ కలవడం, జేపీ నడ్డా గారు, వీళ్ళందరూ కూడా జరగడం, కలిసి నేషనల్ హైవే స్టేటస్ తెస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. నేషనల్ హైవే స్టేటస్ ఇంతవరకు ఎవరు రాలేదు. సో నేషనల్ హైవేకి, స్టేట్ హైవేకి, లోకల్ హైవేస్, రోడ్స్కి తేడా ఉంటుంది. నేషనల్ హైవే వెల్ మెయింటైన్, టోల్ గేట్స్ అన్ని పెట్టి చూస్తే, మన ఓవరాల్ రోడ్ చూస్తే ఎంత 6-7 ట్రాక్లు వరుసగా ఉంటాయి. మీరు ఎంత స్పీడ్లో కొన్నా ఏ స్పీడ్ కాదు, దేని 80 కిలోమీటర్ 100 కిలోమీటర్ ఇస్తున్నారు. సో ఎంత యాక్సిడెంట్ కూడా అదే ఆయన ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే మంచి వన్ వే ఇది కాబట్టి. సో RRR ఏమవుతుందంటే, సౌత్ నార్త్ 2 భాగాలు విడగొట్టారు. మొత్తం కలిపి RRR కలిసి 365 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఓవరాల్ వచ్చేసరికి 165 మీటర్స్ ఉంది, 165 కిలోమీటర్స్ ఉంది. సో ఈ RRRకి ఫండ్స్ కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిధులుగా ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అవుతుందండి, మేజర్ పోర్షన్ అయిపోయింది, ఇంకా మిగతా కూడా కంప్లీట్ చేయమన్నారు. దాంతోపాటు టెండర్స్ ఇష్యూ చేసి, క్యాబినెట్లో బడ్జెట్ ఆమోదం తెలిపాక టెండర్స్ ఇష్యూ చేస్తారు. టెండర్స్ ఇష్యూ చేశాక టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ అని 2 ఉంటాయి. ఇవాల్యుయేట్ చేస్తారు. ఇవాల్యుయేట్ చేశాక టెండర్ అవార్డ్ చేస్తారు. అవార్డ్ చేశాక అడ్వాన్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రెసివ్ పేమెంట్స్ అవుతాయి కన్స్ట్రక్షన్ అయిందని బట్టి. దాని తర్వాత ఫైనల్గా ఎండ్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ 5 years మన హైదరాబాద్కి రూపురు, ఎందుకంటే 4 పక్కల అంతే స్పీడ్గా పెరుగుతుంది. అఫ్కోర్స్ వెస్ట్ జోన్ అంతా మిగతా పెరగలేదు, 4th సిటీ మాట్లాడుకున్నాం. అది వచ్చాక అది కూడా డెవలప్ అయ్యి టైం ఇమీడియట్ రాదు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వగానే అవ్వదు కదా, ఇల్లు వెళ్ళగానే పండగ కాదంటారు. సో ఇంప్లిమెంట్ చేయడానికి అటు అమరావతికి కానీ 4th సిటీ కానీ టైం పడుతుంది. ఒకటి ఆ ఇంటెన్షన్ అయితే బాగుంది. న్యూయార్క్ కంటే, న్యూ జెర్సీ కంటే బాగుండాలి మన సిటీ అనేది ఇంటెన్షన్ బాగుంది. ఆ ఇంటెన్షన్ అందరూ కలిపి పనిచేస్తేనే అదొక బ్రాండ్. అది అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తీస్తే ఈ సిటీ అన్ని రంగాల్లో కూడా ఎత్తులో ఉంటుంది. అంటే ఒక ప్రపంచంలోనే ఒక నమూనా అయిపోతుంది. స్మార్ట్ సిటీ అంటే ఇలా ఉండాలి. సో RRR అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ సోర్స్. RRR మంచి, RRRకి అటు కానీ ఇటు కానీ 2-3-4 కిలోమీటర్ వరకు ఎక్కడ పెట్టుకున్నా గోల్డ్ మైన్ అండి. పట్టిందల్లా బంగారం అని ఒక సినిమా ఏదో వచ్చింది, టైటిల్ అక్కడ చూసాం. పట్టిందల్లా అంటే అక్కడ పెట్టుకున్నప్పుడు కోట్లు ఇమీడియట్ నెలలు, సంవత్సరాల్లోనే అయిపోతాయి. దశాబ్దాలు అక్కర్లేదు. అంతకుముందు మనం దశాబ్దాలు అవసరం లేదు, దశాబ్దాలు అక్కర్లేదు. 3 to 4 years జనరల్, ఐడియల్గా 5 to 6 అయితే ఎక్కడ పెట్టినా మీరు డబుల్ అవుతుంది. RRR ఛానల్ కూడా నేను డబుల్ చెప్తున్నాను. నేను బిల్డర్ కాదు, నేను అవేర్నెస్లో ఉన్నాను కాబట్టి బయర్స్కి అవేర్నెస్ ఎక్కువ ఎక్స్ట్రా చెప్పకూడదు. మినిమంగా యావరేజ్గా చూసుకుంటే 5 నుండి 6 సంవత్సరాలు 120% డబుల్ అవుతుంది. నేను చెప్పిన ఏరియాలో కొనుక్కుంటే మీకు యూ మేక్ ఎ గుడ్ ప్రాఫిట్. కరెక్ట్గా లొకేషను, లీగాలిటీ చూసుకొని, మంచి ఈసీ లీగల్ ఒపీనియన్ తీసుకొని మొత్తం ముందుకెళ్తే, ఎవరైనా ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే దయచేసి అపాయింట్ చేసుకోండి, ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోండి. వాళ్ళు 1-2% ఇవ్వాలని ఆలోచించవద్దు. 1-2% ఇచ్చిన 98-99% సేఫ్గా ఉంటుంది. సేఫ్టీ, సెక్యూరిటీ, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, అప్రిషియేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చూశారు కదండి, RRR అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సోర్సు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని, కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చూసుకొని, ప్రికాషన్స్ తీసుకొని కొనుక్కోమని చెప్పేసి రామేశ్వర గారు చెప్తా ఉన్నారు. ఇటువంటి ఎడ్యుకేషన్ వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.